అందం దాని గురించి ఆలోచించకూడదు అంటారు. మరి అలాంటప్పుడు అందని వార్డ్రోబ్లు ఇంకా ఇంట్లో ఎన్నాళ్ళు పెట్టుకుంటారండి. సో మంచిగా వార్డ్రోబ్ ఎలా డిజైన్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీరు వార్డ్రోబ్ డిజైన్ చేసుకునేటప్పుడు మీ వార్డ్రోబ్ స్పేస్ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. విడ్త్ అనేది 3.5 feet to 4 feet ఉండాలి. అండ్ ఆల్సో డెప్త్ అనేది 1.5 feet to 2 feet ఉండాలి. హైట్ వచ్చేసరికి 7.5 feet to 8 feet ఉండాలి. అంటే మనం ఎగ్జాక్ట్గా సీలింగ్ హైట్ దాకా మన ఎంటైర్ వార్డ్రోబ్ని ప్లేస్ చేయాలి. స్టోరేజ్ యూనిట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు, లాఫ్ట్ సెక్షన్ అనేది డిలీట్ చేసేయండి. లాఫ్ట్ సెక్షన్స్ ప్లేస్లో పిల్అవుట్ హ్యాంగర్స్ ఇవ్వండి. నెక్స్ట్ క్లాత్ సెక్షన్స్ కోసం అని చెప్పి సపరేట్ బాక్సెస్ ఇవ్వండి. దాని కింద యాక్సెసరీ ట్రాక్స్ ఇవ్వండి. యాక్సెసరీ ర్యాక్స్ వల్ల ఏంటంటే కనుక ఎక్కువ మన యాక్సెసరీస్ అన్నీ ఏంటంటే మిస్ప్లేస్ కాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని కింద షూ ర్యాక్ ఇవ్వండి. షూ ర్యాక్ కింద లార్జ్ స్టోరేజ్ యూనిట్స్ కోసం అని చెప్పి లాఫ్ట్స్ బాటమ్ సెక్షన్లో ఇవ్వండి. సో ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటాయి. సో మెటీరియల్స్కి వచ్చేసరికి మీరు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నారు అనేది మీ బడ్జెట్ బేసిస్ మీద ఉంటుంది. సో సిమెంట్ ప్లాంక్స్, న్యూ వుడ్, లేకపోతే ప్లైవుడ్, HDHMR వాడుతున్నారా, MDF వాడుతున్నారా, సో ఏది వాడుతున్నారు అనేది ముందే మీరు డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్టీరియర్స్ కూడా ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నారు, న్యూడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే లామినేట్స్ వాడుతున్నారా, యాక్రిలిక్ షీట్స్ వాడుతున్నారా, లేదా లేటెస్ట్గా వచ్చిన కార్క్ షీట్స్ కానీ కేన్ షీట్స్ కానీ ఇవి వాడుతున్నారా, ఏ వాడుతున్నారో డిసైడ్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యారంటే అందని వార్డ్రోబ్ కాదండి, అందమైన వార్డ్రోబ్ మీ సొంతం అవుతుంది. వచ్చిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ న్యూస్ కోసం, ఇంటీరియర్ టిప్స్ కోసం, ఆర్కిటెక్చరల్ న్యూస్ కోసం, ప్రాపర్గా తెలుగులో సివిల్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం కోసం పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.